పూర్ ఓరల్ హైజీన్ ఉంటే, అంటే నోరు దుర్వాసన వచ్చినా కానీ నోరు కనుక బ్యాడ్గా ఉన్నప్పుడు లంగ్ ప్రాబ్లం రావచ్చా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటాం, నోరు ఎక్కడ లంగ్స్ ఎక్కడ, ఈ రెండు దూరం డిస్టెన్స్ కదా, సో నోట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి లంగ్స్కి ఏం ప్రాబ్లం వస్తుంది అనుకుంటాం, అంతేనా? కానీ మీరు అనుకున్న దానికన్నా నోరు, మౌత్ అండ్ లంగ్స్ అని చాలా ఎక్కువ రిలేట్ అయి ఉంటాయండి. ఎందుకంటే ఈ మౌత్లో ఉన్న ఏదైతే బ్యాడ్ ఓడర్ కానీ ఆర్ బ్యాడ్ డెబ్రిస్ డిపాజిట్ అయిందంతా కూడా మీకు నైట్ స్లీప్లో కానీ మీరు పడుకున్నప్పుడు కానీ స్లోగా ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి మీకు లంగ్స్లోకి సీప్ అవుతుంది. రొటీన్గా జరిగే ప్రక్రియ ఇది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడున్న ఏదైతే బ్యాక్టీరియా ఉన్నాయో లంగ్స్లోకి వెళ్ళి మీకు న్యూమోనియా కాజ్ చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఓరల్ హైజీన్ అంటే నోరు శుభ్రంగా ఉంచుకుంటే మీరు లంగ్స్ కూడా ఇండైరెక్ట్గా శుభ్రంగా ఉంచుకున్నట్టే. దానికి ఏం చేయాలి? బ్రష్ టీత్ ట్వైస్ డైలీ బ్రష్ చేయాలి. ఓరల్ రిన్సింగ్ ఆర్ ఓరల్ మౌత్ వాష్ రెగ్యులర్గా యూజ్ చేయాలి. డెంటల్ కేరీస్ కానీ ఆర్ డెంటల్ ఏదన్నా ఉంటే దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవాలి. అండ్ అడెక్యువేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. సో ఈ 4 ప్రికాషన్స్ ఫాలో అయితే మీరు ఓరల్ హైజీన్ ఉంచుకోవచ్చు, దాంతోపాటు లంగ్స్ని కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు.